బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని కొందరి మంత్రుల పేషీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయనే విమర్శలు మొదలయ్యాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా కొందరు మంత్రుల పేషీలపై గురిపెట్టారు. పిఎస్ల పేరిట కొందరు ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగంలో లేని వారు నేరుగా చెలామణి అవుతుండగా మరికొందరు ఆయా పేషీలో తమ మనుషులను పెట్టుకుని బ్యాక్గ్రౌండ్లో ఉండి వ్యవహారాలను నెట్టుకొస్తున్నారు. మరికొన్ని పేషీల్లో ప్రభుత్వ ఆఫీసర్లు ఉన్నప్పటికీ ఆయా ప్రైవేట్ వ్యక్తులు చెప్పిందే పాటించాల్సిన పరిస్థితులు దాపురించాయి. బయట నుంచి ఆదేశాలు జారీ చేస్తే సెక్రటేరియట్ నుంచి డిపార్ట్మెంట్ వరకు ఆ ప్రైవేట్ వ్యక్తుల ఆదేశాలను అమలు చేసేందుకు స్వయంగా ప్రభుత్వ ఆఫీసర్లు చొరవ తీసుకుంటున్నట్లు తెలిసిందే. మంత్రులకు సన్నిహితులుగా మెలుగుతూ ప్రభుత్వ పాలనలో ప్రైవేట్ వ్యక్తులు తమ భాగస్వామ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కొంతమంది మంత్రులపై వరుస వివాదాలు తెర మీదకు వస్తున్నా ఈ ప్రైవేట్ సైన్యంపై సదరు మినిస్టర్లు ఫోకస్ పెట్టడం లేదు. తద్వారా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ డ్యామేజ్ అవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నమ్మిన బంటులుగా ఉన్నందున ఆయా ప్రైవేటు వ్యక్తులు చెప్పిందే వేదంగా పేషీల్లో ఆదేశాలు అమలవుతున్నాయి. ఈ పరిస్థితులను చూసి ఐఏఎస్ అధికారులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి ఐఏఎస్ ఆఫీసర్లపై కూడా ప్రెషర్స్ పెడుతున్నట్లు తెలిసింది. తాము చెప్పినట్లు వ్యవస్థ నడవాల్సిందేనని చెబుతున్నారట. దీన్ని చూసి సెక్రటేరియట్లోని కొందరు ఆఫీసర్లు అవాక్కవుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీసీ కోటాలో బెర్త్ లభించిన మినిస్టర్ పేషీలో సీనియర్ అసిస్టెంట్ చక్రం తిప్పుతున్నారనే విమర్శలున్నాయి. తానే పిఎస్ ఓఎస్టీ అంటూ హడావుడి చేస్తున్నారట. పైగా ఆ వ్యక్తికి ఇప్పటికీ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆర్డర్ లేనట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ మహిళా మంత్రి పేషీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఓ ప్రైవేట్ వ్యక్తి చెప్పినట్లు మంత్రి పేషీ ఇప్పటికీ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. గతంలో ఈ వ్యక్తి ఓఎస్టీగా పనిచేశారు. సీఎం స్థాయిలో వివాదం నెలకొన్న తర్వాత ఆయన్ను తొలగించాల్సి వచ్చింది. కానీ ఇప్పటికీ ఆ ప్రైవేట్ వ్యక్తి చెప్పినట్లే పేషీలో యాక్టివిటీస్ సాగుతున్నాయనే విమర్శ ఉంది. ప్రస్తుతం అడిషనల్ పిఎస్గా ఓ మహిళా అధికారిని ఉన్నప్పటికీ సదరు ప్రైవేట్ వ్యక్తి చెప్పినట్లే వీళ్లంతా పాటించాల్సి వస్తుందట. పైగా మహిళా అధికారికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదు. ప్రభుత్వ ఆఫీసర్గా ఉన్నప్పటికీ స్వతహాగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. సదరు ప్రైవేట్ వ్యక్తి మంత్రికి అతి దగ్గరగా ఉన్న నేపథ్యంలో అతని ఆదేశాలను పాటించాల్సి వస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్సీ కోటాలో బెర్త్ లభించిన మరో మంత్రి పేషీలోనూ అవగాహన లేని స్టాఫ్తో సమస్యలు ఏర్పడుతున్నాయి. సింగర్జీలో రిటైర్డ్ ఆఫీసర్ను తీసుకువచ్చి ఓఎస్టీగా నియమించారు. సెక్రటేరియట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పనితీరుపై సదరు ఆఫీసరు అవగాహన లేదు. దీంతో పాలనా పరంగా మంత్రి పేషీ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందనే చర్చ కూడా ఉంది. మరోవైపు ఉమ్మడి ఖమ్మంలో కీలకంగా చలామణి అవుతున్న మరో మంత్రి వద్ద ప్రైవేట్ పిఏ చక్రం తిప్పుతున్నారనే చర్చ ఉంది. ఒకవైపు రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దుతూ ప్రజాపాలనను సంపూర్ణంగా ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం మంత్రులు శ్రమిస్తుంటే ప్రైవేట్ సైన్యం అత్యుత్సాహంతో డ్యామేజ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సహజంగా మంత్రుల పేషీల్లో గవర్నమెంట్ సర్వీస్లోని వ్యక్తులనే అత్యధికంగా నియమించుకుంటారు. ఉమ్మడి ఏపీలో ఈ తరహాలో నియామకాలు ఉండేవి. కానీ పేషీల్లోకి ప్రైవేట్ వ్యక్తులు ఎంట్రీ కావడంతో పాలనలో చిక్కులు సమస్యలు వస్తున్నాయి. అవగాహన లేమి, సర్వీస్ రూల్స్ తెలియకపోవడం, మంత్రులకు సన్నిహితంగా ఉండటంతో పవర్ ఉన్నదనే భ్రమలో తామేం చేసినా చెల్లుతుందనే తీరులో ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవి చివరకు మంత్రుల ఇమేజ్కు డ్యామేజ్ తెచ్చేందుకు కారణమవుతున్నాయి.
సహజంగా పేషీల్లో ప్రభుత్వ ఆఫీసర్లు ఉంటే ఏదైనా తప్పు జరిగితే వేటు పడుతుందనే భయం ఆయా ఆఫీసర్లలో ఉంటుంది. దీంతో బాధ్యతగా పేషీ వ్యవహారాలు యాక్టివిటీస్ ముందుకు సాగుతాయి. కానీ ప్రైవేటు వ్యక్తులు ఇవేమీ పట్టించుకోరు. తమ సొంత వర్క్స్తో కార్యకలాపాలపైనే ఫోకస్ పెడతారు. మంత్రుల కంటే వీళ్లే ఆ పవర్ను వినియోగించేలా ప్రవర్తిస్తుంటారనే విమర్శలు సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి వద్ద కూడా పనిచేశారు. ఈయనే మంత్రి తరహాలో పేషీలో హడావిడి చేస్తూ పబ్లిక్ దగ్గర నుంచి ఆఫీసర్ల వరకు పరుగులు పెట్టిస్తున్నట్లు టాక్. పైగా ఈ మంత్రిపైనే గత కొన్ని రోజులుగా వరుస వివాదాలు నెలకొన్నాయి. మరికొంతమంది మంత్రుల పేషీల్లో బంధుత్వం, ఫ్రెండ్షిప్ పేరిట ప్రైవేట్ వ్యక్తులు చక్రం తిప్పుతున్నారు. వరుసగా మంత్రులపై కాంట్రవర్సీ ఎపిసోడ్లు తెర మీదకు వస్తున్నా ఈ ప్రైవేట్ సైన్యంపై దృష్టి కేంద్రీకరించడం లేదు.